హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ ముందుకు విజయవాడ హెయిట్ లైన్ హైవే పెద్దంబర్పేట్ సూర్యవంశీ కమాన్ నుంచి కేవలం 750 మీటర్ డిస్టెన్స్లో అన్ని అపార్ట్మెంట్ మధ్యలో ఇండ్ల మధ్యలో G+2 హౌజు లిఫ్ట్ ప్రొవిజన్తోని అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తోని మీ ముందుకు మంచి ఇల్లు తీసుకొచ్చాను. ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోండి. దయచేసి వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేద్దాను మా యొక్క మనవి. ఫ్రెండ్స్ ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ G+2 హౌజు లిఫ్ట్ ప్రొవిజన్తో ఎక్కడుంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు వచ్చేసి మనకు పెద్దంబర్పేటలోని సూర్యవంశీ కాలనీలో ఉంటుంది. పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది విజయవాడ లైన్ హెయిట్ లైన్ హైవే. ఈ హైవేకు ఆనుకొనున్న సూర్యవంశీ కాలనీ కమాన్ నుంచి కేవలం 750 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మన కమాన్కి ఆపోజిట్ మనకు కాండిషన్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ నుంచి అయినా సరే ఈ కమాన్ నుంచి అయినా సరే 750 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అద్భుతమైన మంచి లొకేషన్లో అన్ని అపార్ట్మెంట్ మధ్యలో అన్ని ఇండ్ల మధ్యలో బెస్ట్ కన్స్ట్రక్షన్తో లిఫ్ట్ ప్రొవిజన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. మనం ఇల్లు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇల్లు వచ్చేసి మనకు 111 గజాలలో నార్త్ ఫేసింగ్లో 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. 25x40 డైమెన్షన్స్తో టోటల్ మనకు G+2 అనుకున్నాం కదా 2800 స్క్వేర్ ఫీట్లో అద్భుతంగా కట్టడం జరిగింది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి కార్లు వచ్చే విధంగా మనకు అందమైన మంచి ఒక ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. చూసుకొని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఒక మంచి గేట్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లర్ దిమ్మలకు కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసినట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ సంబంధించిన పెద్ద సంపు కూడా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. టోటల్ మనకు పార్కింగ్లో వచ్చేసి ఈజీగా ఒక 2 కార్లు ఒక 4 బైకులు వచ్చే విధంగా మనకైతే పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా లిఫ్ట్ ప్రొవిజన్ అని. ఇది మీరు చూసుకున్నట్లయితే ఇది లిఫ్ట్ ప్రొవిజను. ఇందులో మీరు భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాత్రం ఒక 1 BHK పోర్షన్ కన్స్ట్రక్షన్ అయితే ఈజీగా అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్ ఇక మన చుట్టుపక్కల అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది మనకు. దాని గురించి మనం 1 by 1 మాట్లాడుకున్నట్లయితే మనకు విజయవాడ 8 లైన్ హైవే సూర్యవంశీ కమాన్ నుంచి కేవలం 750 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు వచ్చేసి ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ పెద్దంపర్పేట్ 11 నుంచి మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల మంచి అద్భుతమైన మంచి స్కూల్స్ ఉన్నాయి మనకు. అతి దగ్గరలో క్యాండిషన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదే కాకుండా జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇదే కాకుండా అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ మాల్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు జస్ట్ నియర్ బై ఉంటాయి. చాలా అద్భుతమైన మంచి లొకేషన్లో సూర్యవంశీ అంటేనే మంచి నంబర్ 1 కాలనీ. చాలా అద్భుతంగా మంచి హైట్ మీద చాలా బాగుంటుంది. ఇక మనం ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూస్తారు కదా మనకు విశాలమైన 2 కార్ల పార్కింగు. మీరు భవిష్యత్తులో కట్టుకుంటే ఒక 1 BHK పోర్షన్ ఉంటుంది. లిఫ్ట్ ప్రొవిజన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాము. సెకండ్ ఫ్లోర్లోని మనము నార్త్ ఫేస్లో ఉన్నటువంటి 2 BHK పోర్షన్ చూడబోతున్నాము. సేమ్ ఇదే విధంగా మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంటుంది. అందుకే మీకు కింద సేమ్ ఉంటుంది కాబట్టి ఒకటే ఫ్లోర్ చూపించబోతున్నాము. ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్లోని బాల్కనీలో చూసుకోండి. బాల్కనీ ఎంత విశాలంగా ఉందో. 6.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి వైట్ గ్రానైట్తో అద్భుతంగా మనకు ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఒక సెక్యూరిటీ పరంగా మనకు ఎల్ ఆకారంలో మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్తో మంచిగా క్వాలిటీకి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా చిన్న వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వేర్ చేయడం జరుగుతుంది. మనం సెకండ్ ఫ్లోర్లోని ఏదైతే సింహదారం చూస్తున్నారో ఇది మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి క్వాలిటీగా వాడడం జరిగింది. చూసుకోండి మనకు హార్డ్వేర్ కూడా ఎంత బాగుందో. మంచి ఎక్సలెంట్ హార్డ్వేర్తో అద్భుతంగా ఉంది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ నార్త్ ఫేస్ సింహదారం చేతే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను. చూసుకోండి ఎంత విశాలం ఉందో. 25x40 డైమెన్షన్స్లో
ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి మనకు 930 ఎస్ఎఫ్టీలో కట్టడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకు 2800 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లో చూసుకుంటే విశాలమైన హాలు, మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ వైట్ టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకునేది మనకు టీవీ యూనిట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇస్తారు. ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు భవిష్యత్తులో ఈ టీవీ నుంచి ఇటు పార్టీషన్ చేసుకుంటే అది సిట్అవుట్ ఏరియా లివింగ్లో ఉంటుంది. ఇటు వచ్చి మనకు కిచెన్ ఉంటుంది. కిచెన్ చిన్న డైనింగ్ ఏరియా కూడా రావడం జరుగుతుంది. అందుకే మీకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, సి ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో అన్ని రకాల మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇటు మనకు ఇక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు సరిపడిన సెల్ఫ్లతో అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. చూసుకొని వాష్ ఏరియా కూడా ఎంత బాగుందో మనకు ఇక్కడ అన్ని రకాల ఇక ఏదైతే మీకు స్టెప్ ఇచ్చారో ఈ స్టెప్ వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, ఇటు గిన్నెలు కడుకునే విధంగా అన్ని రకాల మంచి ఫ్లోరింగ్తోని అన్ని రకాల మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైనా సామాన్లు పెట్టుకున్నా కానీ ఒక చిన్న సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు స్థలాన్ని ఇక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఇప్పుడు చూసారో ఇది 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. మనకు విశాలమైన హాలు, కిచెన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు కూడా మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఈజీగా ఒక 6x6 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా అన్ని రకాలు చాలా బాగుంటుంది. ఇందులో వాడబోయే కలర్స్ కానీ అన్ని రకాల క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు భవిష్యత్తులో కబర్ చేసుకునే సరిపడిన సెల్ఫ్లతోనే మనకు కూడా సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ వరకు ఒక పెద్ద యూపీవీసీ విండో కూడా ఇవ్వడం జరిగింది. మీకు 100% వాస్తు ప్రకారంగా పైన లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చెప్పి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో చూసుకునే బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా వచ్చిందో మంచి ఫ్లోరింగ్తోని మంచి అందమైన టైల్స్ వాడి ఇందులో వాడబోయే నల్లెలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. దీనికి క్వైట్ ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలం ఉందో. ఈజీగా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని మంచి అందమైన మనకు ఒక విండోతో చూసుకోండి. విండో కూడా ఎంత బాగుందో, మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత ఫీచర్స్ ఉందో. ఇందులో కూడా మనకు ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకోవడం కానీ సరిపడిన సెల్ఫ్లతో ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు సేమ్ ఇదే విధంగా మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకు వర్కర్స్ ఉండరు కాబట్టి ఆ పోర్షన్ చూపించలేకపోయాను. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూపించుకుంటా దీని రేట్ ఏం చెప్తున్నారో మాట్లాడదాం. ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు G+2 హౌజు లిఫ్ట్ ప్రొవిజన్తో 111 గజాలలో నార్త్ ఫేస్లో 25x40 డైమెన్షన్స్తో టోటల్ ఎసెప్ట్ వచ్చేసి మనకు 2800 ఎసెప్ట్తో అద్భుతమైన మంచి లొకేషన్లో చూసుకోండి. అన్ని అపార్ట్మెంట్ మధ్యలో అన్ని ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్లో ఎలాంటి హైడ్రాజోన్కు ఎఫెక్ట్ లేకుండా మంచి లొకేషన్లో మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. మనకు ఒక అందమైన హెడ్ రూమ్ కూడా కట్టేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు 2 మంచి సిమెంట్ ట్యాకులు పెట్టేయడం జరిగింది. చూసుకోండి, ఇలా ప్లాన్ ఎంత బాగుందో. ఇలా సిమెంట్ ట్యాకులు పెట్టేయడం వల్ల మనకు నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనకు ఒక మున్సిపల్ వాటరు, ఒక బోర్ వాటర్ 2 కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్, ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీని రేట్ వచ్చేసి మనకు 1,28,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగానే సరే కన్స్ట్రక్షన్ పరంగానే సరే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఏ బ్యాంకులో సరే మనకు 80% బ్యాంక్ లోన్ సపోర్ట్ ఇస్తుంది. ఇల్లు అంత మంచి లొకేషన్లో ఉంటుంది ఇల్లు. ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలి అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలాంటి ఇల్లులు వెతుకుతున్నట్టయితే దయచేసి వాళ్ళకి షేర్ చేసినట్టయితే ఎంతో కొంత మేలు చేసిన వారు అవుతారు. అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.